మా ఆదోని పట్టణ బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ కమిటీ వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మా కుటుంబ నాయకులతో సహా ఇతర పార్టీలు మరియు కుల సంఘాలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ రోజు వరకు ఇప్పటి వరకు బంద్ జయప్రదం చేయడం జరిగింది. ఈ బంద్ లో భాగంగా మేము ఆదోని పట్టణ ప్రజలకు కానీ ఈ 5 నియోజకవర్గ పశ్చిమ ప్రాంత ప్రజలకు కానీ తెలియజేయడం ఏమంటే, ఈ బంద్ ఆదోని కోసరం ఒకటే కాదు, మీరు అదే అర్థం చేసుకోండి. కేవలం ఆదోని నియోజకవర్గం కోసమే బంద్ చేస్తున్నారనే ఆలోచన తీసేసి, ఆదోని జిల్లా అయితే మనకు సరౌండింగ్ ఆదోని సెంటర్ పత్తికొండకు కానీ, ఆలూరు కానీ, మంత్రాలయం కానీ, ఎమ్మినూరుకు కానీ 30 కిలోమీటర్ల లోపల జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకోవచ్చు. మనం అందరూ సమిష్టిగా కృషి చేస్తే ఆదోని జిల్లా రావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఇతర నియోజకవర్గ నాయకులు, ఇప్పుడు మా నియోజకవర్గంలో ప్రతి నాయకుడు, ప్రతి ఇంటి మనిషి కానీ ఆదోని జిల్లా కావాలని కోరుకుంటున్నారు. ఆ కోరుకోవడంలో వాళ్ళ ఇంటి కోసం కాదు, మొత్తం మన పశ్చిమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ ఒక జిల్లా ఎస్పీ ఆఫీస్ వస్తుంది, కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, మిగతా జిల్లా ఆఫీసులన్నీ నీటిపారుదల శాఖ కానీ ప్రతి శాఖ ఇక్కడికి వస్తుంది. రాబోయే కాలంలో మనం జిల్లా అయితే ఆదోని మేయర్ సిటీ కానీ కావడానికి అవకాశం పెద్ద ఎత్తున ఉంటుంది. మేయర్ సిటీ అయితే ఫండ్స్ సెంట్రల్ నుంచి కానీ ఫండ్స్ చాలా వస్తాయి. ఆదోని అభివృద్ధి చెందుతుంది, మిగతా నియోజకవర్గాలు కానీ అభివృద్ధి చెందుతామని ఆకాంక్షతోనే మా ఆదోనిలోని పెద్దలందరూ ఆలోచించి ఒక జేఏసీగా ఏర్పాటై ఆదోని జిల్లా చేయాలని చెప్పి చాలా రోజుల నుండి పోరాడుతున్నారు. ఆ పోరాటం ఇప్పుడు లాస్ట్ దిశకి చేరుకుంది. ఇందులో భాగంగానే పెద్దలు మీనాక్షి అన్న కానీ, మా జిల్లా అధ్యక్షుడు కానీ, సోదరు ఎమ్మెల్యే పారసారథి గారు కానీ అమరావతిలో నిన్నటి నుంచి అదే కార్యక్రమంలో ఉన్నారు. ఈ రోజు కానీ సబ్ కమిటీతో ఈ రోజు కానీ మీటింగ్ 1 గంటకి మీటింగ్ ఉంది. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చేతి ఇవ్వడానికి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కలిసి పట్టణానికి చేరుకొని పట్టణ బంద్కి జయప్రదం చేయడానికి పూనుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనంత మంగళాంజనేయ స్వామి గుడిలోన టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ నాయకులు కానీ ఇతర పార్టీ కార్యకర్తల నాయకులు కానీ టిఫిన్ ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా అందరూ వచ్చి టిఫిన్ అల్పాహారం తీసుకొని ఇప్పుడు మళ్ళీ బంద్కు జయప్రదం చేయడానికి బయలుదేరుతున్నారు. చాలా మంది బయలుదేరారు. ఇందుముఖంగా పట్టణ ప్రజలకు కానీ తెలియజేయడం అంటే, బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయండి. చేస్తే మీ ఇంటికి మీరే వాకండ్లు వేసుకోవాలి, మీ హోటల్కి మీరే వాకండ్లు వేసుకోవాలి, మీ అంగడికి మీరే వాకండ్లు వేసుకోవాలి. మనం వచ్చి చెప్పాల్సిన పనులు ఇదేమో ఒకరి కార్యక్రమం కాదు, పట్టణంలోని నియోజకవర్గంలోని ప్రజలందరూ కోరిక కాబట్టి ఆ కోరికని ఈ రోజు మధ్యాహ్నం వరకు మీరు తీరిస్తే ఈ కార్యక్రమం బంద్ జయప్రదం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఢిల్లీ వ్యాప్తంగా కానీ పోయి మనకు ఒక చేయిత అక్కడ ప్రయత్నం చేస్తున్న నాయకులుగా ఒక చేయిత ఉంటుందనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలను సంపూర్ణంగా బంద్కు విజయవంతం చేయడానికి సహకరించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు కానీ, పోలీస్ మిత్రులకు కానీ, మా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కుల సంఘాలు కానీ, జేఏసీ నాయకులు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా కోసం మీరైతే పోరాడుతున్నారు, కానీ కొంతమంది నాయకులు ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ సంపూర్ణంగా పోరాడుతున్నారు అన్నది చెప్పే దాంట్లో ఏ రకమైన వెనకాడము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అది మీరు అనిన దాంట్లో మన పక్క నియోజకవర్గాల్లో ఏదన్నా చేసినారని అంటే ఏదన్నా ఉండొచ్చేమో నేను అనుకుంటాను, కానీ మా నియోజకవర్గంలో అటువంటి ఇది ఉండదు. ఆ అనుమానం అనేది మా కుటుంబ జేఏసీ నాయకులుగా వచ్చింది కాబట్టి మీ మాటకి నేను ఏకీభవించలేకపోతున్నా. వాళ్ళు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పలేము. కానీ జయప్రదం జరిగి బంద్ జయప్రదం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మనం ఆ కాంట్రవర్షియల్ వాయిస్ మాట్లాడకూడదని నా ఉద్దేశం. ఖచ్చితంగా బంద్ జయప్రదం చేయడానికి మీడియా మిత్రులు, మీరు ఆదోని పట్టణ నియోజక ప్రజలుగా, మీరు మీడియా మిత్రులైన ఆదోని నియోజక ప్రజలు మీరు కానీ సహకరించాలి. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నట్టు సహకరించి బంద్ జయప్రదమైందనే వాయిస్ని తీసుకెళ్తే బాగుంటుందని ఈ సభాముఖంగా మీకు కానీ తెలియజేస్తున్నాం. దయచేసి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మన ఆదోని, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడుతున్నాం. దానిలో మీరు ఒక వంత అయితే బాగుంటుందన్న ఆలోచన ఉండొచ్చు. మీరు అన్ని దాంట్లో మేబీ రాంగ్ అని నేను చెప్పను, కానీ ఉండొచ్చు. మా కుటుంబ నాయకులు కానీ అనుమానం ఉంది కాబట్టి ఉండొచ్చు. కానీ మీరు అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు గతంలో జిల్లా వస్తే ఏమొస్తుంది అన్నారు. ఆయన జిల్లా జేఏసీ దానికి సపోర్ట్ ఇస్తున్నాం. మీరు ఆయన బట్ట ఏం చెప్తారు? అది ఇప్పుడు మేము జేఏసీలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఒకరి గురించి విమర్శించనని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే అది వాళ్ళకే వదిలిపెట్టేసేయాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనే విషయాలు వాళ్ళకి వదిలిపెట్టాలి. ఒకటి, గతం ఏమైనా జరిగింది, మీడియా సోదరులకు అందరికీ గతం నిన్నటి వరకు ఏమైనా జరిగింది, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఆదోని జిల్లా కావాలనే ఉద్దేశంతోనే యువకులు, నాయకులు, అన్ని సంఘాల నాయకులు, అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడుతున్నారు. కాబట్టి నిన్నటి వరకు జరిగిండేవన్నీ బంద్ చేసుకొని ఈ రోజు నుంచి మనం అందరం
ఈ కార్యక్రమం ఉధృతంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతకుముందు ఆయన ఏం మాట్లాడినాడు అనేది మీరు అంటున్నారు. సరే, ఆ రోజు అభిప్రాయం ఆ రోజు ఉండొచ్చు. ఈ రోజు నుంచి ఆయన కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వచ్చి మార్నింగ్ డిపో కాడికి వచ్చారు. ఆయన రాలేదనుకోండి, చంద్రకాంత్ రెడ్డి వాళ్ళందరూ వచ్చారు డిపో కాడికి వచ్చి, వాళ్ళు పోరాటంలో పాల్గొన్నారు. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడడానికి సమయం కాదు నా ఆలోచన. అందరూ ఈ రోజు నుంచి జయప్రదం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ సమక్షంలో చెప్పినారు, ఆయన మీ సమక్షంలోనే చెప్పినారు. ఏం చేయలేదు, మాకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం సపోర్ట్ చేయలేదు అని మీ సమక్షంలో చెప్పినారు. దాన్ని ఎలా చూస్తారు? నేను ఈ రోజు రాజకీయం మాట్లాడు, మీరు రేపు అడిగితే చెప్తాను. ఈ రోజు జేఏసీ నుంచి ఉన్నాం కాబట్టి ఈ రోజు అందరూ జేఏసీ మిత్రులు అందరూ ఉన్నారు. జేఏసీ మొదలుపెట్టి 24 డేస్ అవుతుంది. అవును, దాని పక్షానే మాట్లాడుతున్నారు. మీరు అడిగేది కరెక్ట్ సోదరా. ఎందుకంటే ఇక్కడ జేఏసీ నాయకులు అందరూ ఉన్నారు. మేము పార్టీలు మాట్లాడినప్పుడు ఆల్రెడీ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ రోజు జేఏసీ నాయకులు ఉన్నారు కాబట్టి జేఏసీ నాయకులు పెట్టుకుని మేము అందరం కలిపి ఏర్పాటు అయినాం కాబట్టి, అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి జేఏసీగా ఏర్పడినాం కాబట్టి, ఈ రోజు ఒక వ్యక్తిని విమర్శించకూడదని ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం కాబట్టి దయచేసి ఆ ప్రశ్నలు అడగద్దని చెప్పి దయచేసి మీడియా ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. జేఏసీ చేపట్టిన నిరాదీక్షకి 4 నియోజకవర్గాల నుండి అన్ని పార్టీల నుండి మద్దతు ఉంది. కానీ బంద్ వరకు వచ్చేసరికి కేవలం ఆదరణ మాత్రమే జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలు అంటే మేము ఆదోని పట్టణ బంద్ అనే పిలిపించాం. జిల్లా బంద్ మా 5 నియోజకవర్గాల బంద్ అని పిలిపించినప్పుడు అప్పుడు దాని గురించి స్పందిస్తాం. ఇప్పుడు ఓన్లీ ఆదోని పట్టణ బంద్ అనే మనం మాట్లాడుకున్నాము. ఆదోని పట్టణం మా నియోజకవర్గం పక్కన మా ఆదోని మండలంగానే బంద్ లేదు. ఓన్లీ ఆదోని పట్టణం బంద్ అనే జేఏసీ వాళ్ళు పిలిపించారు. తదుపరి కార్యక్రమాలు జేఏసీ వారి ఆధ్వర్యంలో కూర్చొని ఈ పశ్చిమ 5 నియోజకవర్గాల బంద్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఎవరు ఏం స్పందిస్తారు ఏమనేది జేఏసీ నాయకులు మేమందరం కలిసి 5 మిగతా 4 నియోజకవర్గాల్లో అయ్యా ఈ రోజు బంద్ చేయాలనుకున్నాం, మీరందరూ సహకరిస్తారా లేదా అని చెప్పి ఎవరు సహకరించారు, ఏ పార్టీ సహకరించలేదు ఆ రోజు మీడియా సంవత్సరంలోనే మీకు తెలియజేస్తాం. జిల్లా అధ్యక్షులు చెప్పారు నేరుగా, ఇక్కడ కూర్చొని జేఏసీ ఆధ్వర్యంలో మీరు ధర్నాలు నిరసనలు చేస్తే ఏం రాదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే తప్ప జిల్లా వచ్చే అవకాశం లేదని మీ అధ్యక్షుడు చెప్పినారు. మరి ఎట్లా చెప్తారు? ఈ రోజు దాని మీదే ఆ మాట మీదే జేఏసీ నాయకులు గాని, పెద్దలు మీనాక్షి అన్న గాని, సోదరులు పార్సార్థి గారు గాని దాని మీద జిల్లా అధ్యక్షుడు ఆ రోజు స్టేట్మెంట్ మీదే కదిలిక స్టార్ట్ అయిందని నేను చెప్తా ఉన్నా. కదిలిక స్టార్ట్ అయ్యి మా జిల్లా అధ్యక్షులు గారిని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైన నిమ్మల రామనాయుడు గారు ఏం జరుగుతా ఉందని మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గారు గాని వాళ్ళు మాకు ఇక్కడ ఫోన్ చేసి మాట్లాడారు. ఏం జరుగుతా ఉంది, ఏం దీని గురించి మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదే, జిల్లా అధ్యక్షుడు ఈ రకంగా మాట్లాడినారు, ఏం జరుగుతోంది అని చెప్పేసి పెద్దలు మీనాక్షి అన్న గారికి మాట్లాడారు, సోదరులు ఎమ్మెల్యే పార్సార్థి గారికి మాట్లాడారు. ఆ విషయం మీదే నిన్న రమ్మని చెప్పి రాజధానికి రమ్మని చెప్పి పిలవడం జరిగింది. నిన్న అమరావతిలో ఇన్ఛార్జ్ మంత్రి గారితో రాత్రి 7 గంటలకు సమావేశం జరిగింది. మళ్ళీ ఈ రోజు సబ్ కమిటీ మీటింగ్ లో ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. 1 గంటకి మళ్ళీ ఈ రోజు సబ్ కమిటీ వేశారు కదా ముఖ్యమంత్రి గారు. ఆ పిలుపు మేరే జిల్లా అధ్యక్షుడు కదలిక మీదే ముఖ్యమంత్రి గారు చెప్తుంటేనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు గారు కానీ స్పందిస్తారు. అది మీకు మీడియా సోదరులకు తెలుసు. దాని మీదే ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు పోయినప్పుడు కానీ జిల్లా అధ్యక్షులు గారు మన ముఖ్యమంత్రి గారు అడిగారు ఏం జరుగుతుంది తిక్కారెడ్డి గారు అని. ఇట్లుందన్నట్టే సరే మీరు పల్లా గారు అక్కడ మీనాక్షి నాయుడిని మన ఎవరు నిమ్మల రామనాయుడు గారిని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత దాని రిపోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పారని చెప్పి తిక్కారెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు గారు చెప్పారు. దాని మీదే నిన్నటి నుంచి సమావేశం జరుగుతూ ఉంది. ఈ రోజు 1:30 సమావేశం తర్వాత ఫర్దర్ ఏముంటుంది అనేది మనం చెప్పగలం. ఈ ఉద్యమాన్ని నీరు కాచడానికే పార్టీ పెద్దల ఆదేశంతోనే సార్ కూడా ఉన్నాడు. ఎందుకు పట్టుకుంటున్నా మనుషులు ఎందుకు పట్టుకుంటున్నావు, ఎందుకు దొబ్బుతున్నావు చెప్పు, ఆ చట్టం నాకే నేర్పిస్తా అన్నాడు. నీకు అది నేర్పించే చట్టం ఏముందో నేను చెప్తున్నాను. ఎందుకు దొబ్బుతున్నాను, దొబ్బాల్సిన అవసరమే, మేము స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం, అరెస్ట్ చేస్తావు చెయ్యి, అరెస్ట్ చేయమని చెప్పు. నేను సారు సుజాన మాకు అందరం అంటే ఆటం పడినాం, వీళ్ళ ముగ్గురిని ఎత్తి జీప్లో వేయండి అన్నాడు. జీప్లో నేనే వస్తాను, నువ్వు చెప్పేది ఏముందని జీప్లో కూర్చున్నాం. స్టేషన్కి తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత ఏఎస్ఐకి ఫోన్ చేసి ఆ నాగేంద్ర సార్ని ఒకటి పంపించాయని అన్నాడు. నేను ఫోన్ అన్నాను, వాళ్ళిద్దరు ఉన్నారు నాతో పాటు, సుజ్ఞానమ్మ ఉంది, తర్వాత వెంకటేష్ ఉన్నాడు, అతను కూడా ఎత్తి పారేస్తాను. నేను చెప్పాను జేఏసీ వాళ్ళకు కూడా, సార్ కూడా ఇక్కడే ఉన్నాడు, ప్రైవేట్ కేసు వేస్తానని చెప్పినాను. ప్రైవేట్ కేసు వేస్తాను నేను, చట్టం ఏం చెప్తోంది బంద్ అని చెప్పిన తర్వాత ఆడ పోలీసులు ఉండాలి, వ్యాన్ ఉండాలి, నువ్వు అరెస్ట్ చేసేటట్లుంటే చట్టబద్ధంగా అరెస్ట్ చేయి. ఎవడో ఇప్పుడు జీవన్ సార్ చెప్పినట్లు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ఇడిపియాల్సింది అడ్వకేట్సే. అడ్వకేట్స్ బార్ అసోసియేషనే మద్దతు ఉంది ఆదోని ప్రజలకు కానీ, ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి అందరికీ 5 నియోజకవర్గాల ప్రజలకు అందరికీ కూడా ఆదోని బార్ అసోసియేషన్ మద్దతు ఉంది. అంటే ఇప్పుడు మనం జేఏసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది, మళ్ళీ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే అరెస్టుల వల్ల భయం ఏం లేదు. నేను జీవన్ సారు
అమరావతికి హైకోర్టు కోసం మన వైఆర్ మల్లికార్జున సార్ కూడా ఇక్కడే ఉన్నాడు, మిగతా అంజనప్ప సార్ ఇక్కడ ఉన్నాడు. ఎంత పోరాటం చేసినామంటే ఇక్కడే కూర్చొని మమ్మల్ని పోనివ్వకుండా చేస్తే కూడా ఒక్కొక్కరంగా వెళ్ళి అమరావతిలో జై అమరావతి, జై ఇది హైకోర్టు కావాలని చెప్పేసి నినదించడం జరిగింది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేదేమంటే పోలీసు వాళ్ళకోనో లేకపోతే ఈయన అధికారులకు ఇంగోరో వస్తే మా సార్ చెప్పినట్లు భయపడాల్సిన పని లేదు. మనం శాంతియుతంగా చేస్తున్నాం, చట్టపరంగా చేస్తున్నాం, చట్టవిరుద్ధంగా ఏమీ చేయడం లేదు. చట్టవిరుద్ధంగా చేసినప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ కావాలా. చట్ట ప్రకారం అంటే బస్సులు పోతున్నాయని అన్నాడు. అవును, బస్సులో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు? బస్సులో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా. మా ప్రజల్ని రిక్వెస్ట్ చేసినాం, అయ్యా స్వచ్ఛందంగా బంద్ పాటించండి అని చెప్పి. అంటే ప్రజలందరూ కూడా మన సార్ చెప్పినట్లు ఈ ఉద్యమానికి ప్రెస్ మీడియా కూడా బాగా సహకరిస్తూ ఉంది. వాళ్ళకి మళ్ళొకసారి మా బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. మళ్ళీ ప్రజలందరూ కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున, ఎందుకంటే జీవన్ సార్ చెప్పినట్లు ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తే తప్ప పాలకులలో కదలిక లేదు. ఎందుకంటే ప్రతిపక్షం ఓకే అంటుంది, పాలకపక్షం ఓకే అంటుంది, ప్రజలు ఓకే అంటున్నారు. మళ్ళీ ఇంక ఏం అడ్డం ఉంది? జిల్లా ఇవ్వడానికి ఏం అడ్డం ఉంది? మార్కాపూర్ చిన్న ఊరు, అది చిన్న ఊరు. ఆధునిక జిల్లా కొట్టు 2025లోనే వచ్చింది. అంటే 20 ఏళ్ళు అయింది వచ్చి, 30,000 జనాభా. మదనపల్లి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి జిల్లా సాధించే వరకు మా జేఏసీ తరఫున అట్లాగే మా ఆధునిక బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ చెప్పినట్లు ఉద్యమం అనేది మొదలైందంటే ఆ ఉద్యమాన్ని ఏముందో డిమాండ్ నెరవేర్చాలి. లేదంటే ఏ పాలకవర్గమైనా సరే ఆ ఉద్యమం సునామీలో కొట్టుకుపోయేది గ్యారంటీ. ఎందుకంటే ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం. అది ఎవరు ఒకరి కోసం ఇద్దరి కోసమో లేకపోతే మాకేదో జిల్లా వస్తే మాకేదో ఒరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఎవరం లేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఇవ్వాలి. అది ఏ పాలకవర్గమైనా సరే ఆ పాలకవర్గం గుర్తించి ఇస్తే సరిపోతుంది. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేసి ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళు తప్పనిసరిగా దిగి వచ్చి ఆధునిక జిల్లా ఏర్పాటు చేస్తారని ఆశిస్తే అవకాశం ఉంది. అందరికీ కావాలి.